ఎంత ఓర్చుకున్నాడండి, ఎంత సహించాడండి. ఎందుకు సహించాడు? ఆయన ఎదుట ఒక ఆనందం ఉంచబడిందట. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, తెలివైన వాళ్ళు చెప్పండి. యేసయ్య ఎదుట ఉన్న ఆనందం ఏంటి? ఆయన దేన్ని చూసుకొని ఈ బాధలన్నీ భరించాడు? దేన్ని చూసుకొని ఈ కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, ఉమ్ములు, కొరడా దెబ్బలు దేన్ని చూసుకొని భరించాడు ఆయన? ఇక్కడ ఉంది కదా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఇప్పుడు చెప్పండి, యేసు ఎదుట ఏ ఆనందాన్ని చూస్తూ ఈ బాధలు ఆయన భరించాడు? సింహాసనం మీద చోటు వచ్చిద్దనా? తండ్రి పక్కన ఇవన్నీ భరిస్తే అన్ని నామముల కంటే నా నామం పైనామం అవుతుంది, భరిద్దాం, కొద్ది రోజులు కష్టపడితే అన్ని నామాల కంటే నాది పైనామం అవుతుంది. అదే ఆయన ఆనందం. సరే తీసేయండి. తండ్రి కుడి పార్శ్వాన కూర్చోవడం, ఆ ప్లేస్ దొరికిద్దన్న ఆనందం. మరి యేసయ్య ఎదుట ఉన్న ఆనందం ఏంటండి? ఏంటిదో చెప్పనా? ఎవరైనా చెప్తారా? నేను చెప్తానంటే నేను మీకు టైం ఇస్తా. ఎవరైనా పర్లా, సేవకులైనా పర్లా. యేసయ్య ఏ ఆనందాన్ని చూస్తూ ఈ బాధలన్నీ భరించాడు? పర్లేదు, ఏదో ఒకటి చెప్పండి, ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఏమన్నా పెనాల్టీ ఏమన్నా వేస్తాను, ఏంది రాంగ్ ఆన్సర్ చెప్పావు అన్నట్టు ఎలిమినేట్ ఏం చేయనుగా. ఎవరైనా కొంచెం గట్టిగా చెప్పు. చాలా దగ్గరకు వచ్చాడు, కరెక్టే చెప్పాడు, కొంచెం అటు ఇటుగా కరెక్టే చెప్పాడు. నాకు అనిపించింది ఏంటో తెలుసా? ఈ బాధలన్నీ నేను పడితే, ఈ కష్టాలన్నీ నేను భరిస్తే నా బిడ్డలు పాపంలో నుండి బయటకు వస్తారు, పాపం తప్పించుకుంటారు, నరకం తప్పించుకుంటారు, శాపం తప్పించుకుంటాను. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక తల్లి నొప్పులు పడుతూ ఉంటుంది నిండు నెలలప్పుడు, ప్రసవ వేదన. అమ్మా, ఎంత ఆవేదన మీకే తెలుసు, మాకేం తెలుసు చెప్పండి. నిండు నెలలతో ఉన్న ఒక గర్భిణి ప్రసవ దినాలు సమీపించినప్పుడు నరకం చూసి వచ్చుద్ది, చచ్చి బ్రతికిద్దంట. మరి వాస్తవమేనా? ఆ కేకలు, ఆ అరుపులు, అమ్మ ఓర్చుకో తల్లి, కాస్త ఓర్చుకోమ్మా, ఆ అరుపులు, కేకలు, చచ్చిపోతానేమో అనిపించిద్ది ఆ తల్లికి. కానీ లోపల ఏంటో తెలుసా? లోపల ఒక చిన్న ఆశ, కాస్త తట్టుకుంటే ఒక చక్కని బిడ్డ నా నుండి బయటకు వస్తాడా, ఒక బిడ్డకి నేను జన్మనిచ్చిన దాన్ని అవుతాను. హల్లెలూయా. లేఖనాల్లో రాసుంది, ప్రసవించే ఓ తల్లి, ఓ స్త్రీ పురిటి నొప్పులన్నీ పడి అల్లాడిపోయి నరకం చూసి చచ్చి బ్రతికి ఎంతో బాధపడిద్దట. తర్వాత ఆ పుట్టిన బిడ్డను చూడగానే బాధ అంతా మర్చిపోద్దట. కొట్టండి చప్పట్లో. ఏమంటే నేను చెప్పింది వాస్తవమా కాదా? స్త్రీలు చెప్పాలి. కరెక్టే పాస్టర్ గారు అంటే కొంచెం చేతి స్తోత్రం చెప్పండి. మీరు పడ్డ బాధలు మీకు గుర్తొస్తాయా? ఒకవేళ ఆపరేషన్ చేశారనుకోండి, ఒక పక్క కుట్లు బాధిస్తూనే ఉంటాయి, కానీ ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లోని చూస్తే ఆ బాధలన్నీ పోతాయి. పెయిన్ కిల్లర్ కూడా పనికిరాదు దాని ముందు. అవునా? యేసయ్య ఏం చూశాడు? నిన్ను చూశాడు, నన్ను చూశాడు. నా బిడ్డ నరకం నుండి బయటకు వస్తాడు. కొంచెం ఓర్చుకోవాలి, నేను కొంచెం తట్టుకోవాలి. కాండ్రించి ఉమ్మితే పర్వాలా, నా బిడ్డ బయటకు వస్తాడు. పరలోకం చేరతారు నా బిడ్డలో, పాతాళ అగ్నిగుండాన్ని తప్పించుకుంటారు. అదే ఆయన ఆనందం అండి. ఏంటి? అదే ఆయన సంతోషం. ఈ బాధలు, నిందలు, అవమానాలు, ఉమ్ములు, కొరడాలు ఇవేవి పట్టించుకోలేదట. ఆయన చూపంతా ఆవలి వైపు రక్షించబడుతున్న కోటాను కోట్ల ప్రజానీకాన్ని చూశాడు. దాని అంతటికంటే చిన్న బ్రదర్ని చూశాడు. తట్టుకోవాలి, నా బిడ్డ బయటకు వస్తాడు. ఆ తల్లిని చూశాడు, నా బిడ్డ బయటకు వస్తుంది. అంతే చాలు, అదే నా గొప్ప ఆనందం. ఆయన
తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని చూస్తూ అన్ని బాధల్ని తృణీకరించేశాడట, పక్కన పెట్టేశాడట, నిందల్ని, అవమానాల్ని ఏది లెక్క చేయలేదట. అలాంటి దేవుణ్ణి మీరు తలుచుకోండి. మీ ఎదుట ఈరోజు ఆనందం ఏంటి మీరు చెప్పండి? మీ ఎదుట ఉన్న ఆనందం ఏంటి? కొద్ది రోజులు కష్టపడితే, కొద్ది రోజులు ఓర్చుకుంటే యేసయ్య డబ్బులు ఇస్తాడు, యేసయ్య ఒక ఫ్లాట్ ఇస్తాడు, యేసయ్య ఒక బిల్డింగ్ మీద ఇంకొక బిల్డింగ్ వేసేటట్టు చేస్తాడు. కొద్ది రోజులు కష్టపడి ఓర్చుకుంటే ఏదో ఒకటి భూలోకంలో ఏదో సంపదిస్తాడనా? అదే ఏముండాలి? ఒక వచనం చూపిస్తా చూడు. రోమాపత్రిక బోలెడన్ని లేఖనాలు ఉన్నాయండి దీని విషయంలో. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. అది మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. రేపు దేవుడు మనల్ని ఉంచి ఆ మహిమ, ఆ ఉన్నతమైన అంతస్తు, రారాజు సన్నిధిలో ఆయన ఒడిలో పరవశించి బ్రతికేటువంటి ఆ సంతోషకరమైన రోజుల్ని తలుచుకుంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ బాధలు అసలు ఎన్నతగినవే కావు. ఇంకా చెప్పాలంటే అసలు అవి శ్రమలుగా కూడా అనిపించడంలా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ లోక బంగారాలు, వెండి బాగోగాలు ఎద్దండి మనకి. నేనేం పెట్టుకున్నాను తెలుసా? దేవుడు నా చూపిటు రప్పించాడో తెలుసా? అటు అది కాదు, ఇటు ఇది కాదు. యేసయ్య వైపు చూస్తూ నశించిపోతున్న ఆత్మల రక్షణే ధ్యేయంగా చచ్చే నాటికి ఒక 10 మంది ఆత్మలనైనా నరకంలో నుండి బయటికి తీసుకొచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతే చాలు. ఇంకా ఏమొద్దు. ఆయన ఇంకా ఏం చేపిస్తాడో అది ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేనల్రే. హల్లెలూయా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. ఇంకో వచనం చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని. 5వ వచనం నుండి చదువుదాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చాలు. ఇందువలన మీరు ఆనందించుచున్నారు. ఇక్కడ పేతురు సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఆనందపడుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో కలగబోయే రక్షణను గుర్తు చేసుకొని ఇప్పుడే మీరు ఉల్లసిస్తున్నారు, పరవశిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అవసరాన్ని బట్టి ప్రజెంట్ ఇప్పుడు కొన్ని బాధలు మీకు ఎదురవుతున్నాయి. ఇక్కడ ఉన్న సంఘం యొక్క చూపు ఎటుందండి? ఇప్పుడు ఎదుర్కొంటున్న బాధల మీద ఉందా, లేకపోతే భవిష్యత్తులో కలగబోయే మహిమ మీద వాళ్ళ దృష్టి ఉందా? మీరు చెప్పాలి. ఇందును బట్టి మీరు ఆనందించుచున్నారు. దేన్ని బట్టి? కడవరి కాలములలో బయలుపరచబడు రక్షణ. దాన్ని తలుచుకుంటే మనసు ఉల్లాసం. దాన్ని తలుచుకుంటే అసలు ఆ ఆనందం, ఆ సంతోషం అదంతా వేరుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎంత కొద్ది రోజులు ఓపిక పడితే ఈ నిందలు, అవమానాలు, ఆకలి దప్పలు, సూటిపోటి మాటలు కొద్ది రోజులు ఓపిక పడితే రారాజుతో మహిమలోకంలో సంతోషంగా, ఆనందంగా యుగాలు బ్రతకచ్చు. ఈ బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవేవి ఉండని ఆ సుందరమైన లోకంలో నా తండ్రితో పాటు నేను గడపచ్చు. ఈ బాధలన్నీ, జీవితంలో ఎదురవుతున్న బాధలన్నిటి వెనక కలగబోయే మహిమను తలంచాలి. వాటి వైపు మన చూపు ఉంటే, వాటిని మననం చేసుకుంటూ ఉంటే
యేసు వైపు గనక నీ చూపుంటే తమ్ముడు, నీ ప్రాణానికి అలసట ఉండదు, చస్తే పోద్ది అన్న ఆలోచన నీకు రాదు. ఆ యేసు ఇవ్వబోతున్న మహిమానందాన్ని గనక నువ్వు తలుస్తూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు అసలు నీకు బాధలే కాదు అనిపిస్తుంది. కాకపోతే బాధ ఏంటంటే చూపంతా వేరే వేరే వాటి వైపు ఉంది. ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు, వెనకున్నోళ్ళు. నా పరిస్థితి ఏందా, నేను ముందుకెళ్ళనా, నా బ్రతుకంతా ఇంతేనా, కొద్ది రోజులు ఓపిక పడితే అంత బాగుంటాయి అనుకున్నాను, కానీ ఏం బాగుపడేటట్టు కనబడట్లేదు. యేసయ్యను చూడు తల్లి, యేసయ్యను చూడు. ఆయన నీకు ఇవ్వబోతున్న మహిమను చూడు. ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్న మహిమ లోకాన్ని చూడు. కొద్ది కాలం, ఇప్పుడే కొద్ది రోజులే బాధ, ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఇక ఆ ఆనందం చెప్పనసఖ్యమైన ఆనందం.